ప్రైజ్ ద లార్డ్. సెప్టెంబర్ 2, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. ప్రియదేవుని వారలారా, ఉదయకాల సమయంలో దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడు చేసిన కార్యములు, దేవుణ్ణి నమ్ముకుంటే ఏ మేలులు పొందుకుంటాము అనే మాటలు మనకి అందిస్తూ ఉన్నారు. అయితే అంటున్న మాటలు ఏమిటి అంటే, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని సెలవిస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఆశ్రయించడము అంటే దేవుణ్ణి నమ్ముకొనుట. దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆయన్ని సేవించాలి. దేవుని కొరకు మన పాపాలు, శాపాల్ని విడిచిపెట్టి దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించుట. దేవుని కొరకు మనము బ్రతకాలి. అప్పుడు మనం ఆయన ఆశ్రయించినట్లు అవుతుంది. ఏ మేలు కొదువై ఉండదు అనంటే, ఏ మేలు కొదువైగా ఉండకుండా ఉండాలి అంటే, దేవుని యందు మనము భయముతో, భక్తితో కూడిన ప్రార్థన ఉండాలి. దేవుని అడుగుజాడలో నడిచే మనకి స్వభావం ఉండాలి. దేవునిలో మనము జీవించే జీవితం కూడా మనకి ఉండాలి. అప్పుడు దేవుడు మనకి ఏ మేలు కూడా కొదువుగా ఉంచడు, కొదువై ఉండదు. ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన్ని నమ్ముకోవాలి. ఆయనే మనకి సమస్తమని మనము గ్రహించి ఆయన యందు విశ్వాసముతో చూసేవారిగా ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో ఏ మేలు కూడా కొదువుగా ఉండదు. అలాగే వాగ్దానం మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలజ్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.